మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ తోటి మేము ముందుకు వచ్చేసిన వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. సో మనం చూసే శారీస్ వచ్చేసి మైసూర్ క్రేప్ శారీస్. దీని బడ్జెట్ ఎంత అంటే ఓన్లీ 1350 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. అయితే నెక్స్ట్ టైం కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ కావాలంటే మాత్రం వస్తాయి. కొంచెం వేరియేషన్ వచ్చేసి మనకి బార్డర్లో మాత్రం చేంజ్ అవ్వచ్చు. ప్రస్తుతం ఉన్న బార్డర్లో మనకి ఇట్లా పీకాక్స్ అండ్ ఇట్లా వచ్చింది ప్యాటర్న్. చిన్న బార్డర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. త్రూ అవుట్ డే కట్టుకోవచ్చు, మెయిన్ హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. నో నీడ్ టు గివ్ ఫర్ ఈవెన్ డ్రై వాష్ కూడా అవసరం లేదు, హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఫాల్ సూపర్గా పడుతుంది, సాఫ్ట్ టెక్స్చర్ ఉంది. త్రూ అవుట్ డే కట్టుకోవడానికి కూడా చాలా డీసెంట్గా బాగుంది అండ్ హైట్ కూడా ఉంది. ఎట్లాగో వేరే శారీలో చూద్దాం. మనకి ప్రాపర్గా మైసూర్ క్రేప్కి ఎట్లా వస్తుంది, ఇట్లా లైన్స్ అట్లా ఎలా వస్తుందో అదే టైప్కి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి చిన్న బార్డర్స్ వచ్చినాయి. సో ఈ కలర్ కాంబినేషన్ డార్క్ బర్nt ఆరెంజ్కి బ్రౌన్. ఈ శారీలో నేను హైట్ చూపిస్తున్నా, 5'8" వాళ్ళకు కూడా వస్తుంది, 45 ఇంచెస్ అబోనే ఉంది. మెహందీ గ్రీన్ కలర్కి మనకి బ్రౌన్ కలర్ వచ్చింది. సో అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. మెయిన్ ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్కి కానీ రాబోయే రాఖీకి అట్లా కూడా మీరు కావాల్సిన ప్రీ ఆర్డర్స్ పెట్టుకోండి. కాకపోతే జస్ట్ బార్డర్స్లో మాత్రం వేరియేషన్ వస్తుంది. సో ఇది కూడా బ్రౌన్ కాంబినేషన్, కంప్లీట్ ప్లెయిన్. తర్వాత పళ్ళులో మాత్రం చాలా పెద్దగా వచ్చిన పళ్ళు, జరీ లైన్స్ కూడా బాగున్నాయి అండ్ ప్రాపర్ 1 మీటర్ సఫిషియెంట్. చూసిండ్రా ఇంత పెద్దగా ఉంది. సో మంచి ప్యాటర్న్ పెట్టుకొని కుట్టించుకోవచ్చు. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ కూడా వచ్చినాయి. సో ఈ కలర్ కాంబినేషన్ ఇది మంచి బ్రైట్ రాణి పింక్ కలర్. మనకి మధ్యలో బాడీ వస్తే ఎడ్జ్కి వచ్చేవరకు తెలంగాణ పింక్ కలర్ వచ్చింది. ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది, పింక్ షేడ్స్కి ఫ్యామిలీ కాబట్టి. తర్వాత పళ్ళు ఇది బ్లౌజ్. ఇవాళ చూపించే దాంట్లో ఆరెంజ్ షేడ్స్లో వేరియేషన్ ఉంది. నేను ఫస్ట్ డ్రైవ్ చేసుకుని కొంచెం డార్క్ బర్nt ఆరెంజ్, ఇదైతే కొంచెం డార్క్ ఆరెంజ్. బికాస్ నెక్స్ట్ ఇంకొక ఆరెంజ్ చూపిస్తున్నాను, అందుకే చెప్తున్నాను. అండ్ ఈ దాంట్లో ప్యాటర్న్లో మనకి ఎడ్జ్లో ఈ లోటస్లో వచ్చినాయి అనమాట. ఫస్ట్ వచ్చిన ప్యాటర్న్లో పీకాక్స్ వస్తే ఈ ప్యాటర్న్లో ఇది ఉన్నాయి. ఆరెంజ్ విత్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ మనం చూసేది పళ్ళు బ్లౌజ్. నెక్స్ట్ మనం చూసేది పింక్కి పర్పుల్ కలర్, డార్క్ రాణి పింక్ దానికి పర్పుల్ కాంబినేషన్. దీంట్లో మళ్ళీ ఈ బార్డర్లో పీకాక్స్ వచ్చినాయి. పళ్ళు బ్లౌజ్. ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్. మళ్ళీ మనం బార్డర్లో చూసుకుంటే చిన్న మామిడి పిందెల డిజైన్ విత్ టెంపుల్ డిజైన్ ఫాలో అవుతుంది. సో ఇట్లా అనమాట, కొంచెం డార్క్ ఆరెంజ్ ఇది కూడా. పళ్ళు పింక్ అండ్ పింక్ బ్లౌజ్. ఫ్లోరసెంట్ ఎల్లోకి బ్రౌన్ కాంబినేషన్ వచ్చింది. అండ్ బార్డర్లో చూసుకుంటే మనకి ఎలిఫెంట్స్, ఇంత చిన్న బార్డర్ అయినా చిన్న చిన్న ఎలిఫెంట్స్ మొత్తం తెలుస్తుంది అనమాట ఇందులో వీవింగ్లో. పళ్ళు బ్లౌజ్. లాస్ట్ వచ్చేసి మనకి ఈ ఆరెంజ్ మనం గోల్డ్ స్పాట్ అంటాం కదా, ఆ ఆరెంజ్ అనమాట. దీనికి రెడ్ కాంబినేషన్ వచ్చింది అండ్ బార్డర్లో చూసుకుంటే మనకి పీకాక్స్ వచ్చినాయి. పళ్ళు బ్లౌజ్. సో బాగున్నాయా శారీస్? నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.